నమస్తే పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏపీకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము కామన్ పీపుల్ కదా. కామన్ పీపుల్ ఎప్పుడూ ఆలోచించింది వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం. అరే షాప్కి వెళ్ళి ఇది కొనుక్కోవద్దు నాన్న, అది కొనుక్కోవద్దు నాన్న అని చెప్పేసి మేము అంటుంటాం. చివరికి వీడియోస్ వస్తుంటాయి, ఈ కుర్కురే ప్యాకెట్ తినొద్దు, ఈ మ్యాగీ ప్యాకెట్ తినొద్దు, పిల్లల హెల్త్ కండిషన్ ఇలా అవుతుంది అలా అవుతుంది XYZ అని చెప్పేసి చివరిగా తినే ఎగ్స్ కూడా ఒరిజినాలిటీయా కాదా అని కూడా ఆలోచించి తినే పరిస్థితి. సో మీరందరూ డబ్బు ఉన్నది వేరే చోటకి వెళ్ళి వేరే ఇంకేమైనా చేసి తింటారు ఉంటారు. మరి కామన్ పీపుల్ ఏం తింటారు? మార్కెట్లో ఏమైతే అవైలబిలిటీ ఉందో అవే తింటారు. అది న్యాచురల్గా పండించిందా లేకుంటే ఇంకోట ఏం అనవసరం. ఏది నియర్ బై ఉందో ఆకలికి అది తింటారు, అలా బ్రతుకుతుంటారు. మరి రైట్స్ అన్నీ చేయిస్తున్నారు కదా, ఒక పనికొచ్చే పని మీద ఎందుకు రైట్ చేయించట్లే? సపోజ్ ఒక కుర్కురే ప్యాకెట్లు ఉన్నాయి. సో ఆ తినే ఫుడ్ ఐటమ్, పిల్లలు తినే రెగ్యులర్గా తినే బేసిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ₹5 ₹10 ప్యాకెట్స్ అవన్నీ కూడా అవి ప్రాపర్గా చేయించమనండి, మార్కెట్లో తీసుకురండి, వాళ్ళతో ఫైట్ చేయండి, అవి రైట్ చేయండి, అవి క్లోజ్ చేయండి. క్యారీ బ్యాగ్స్ వాడొద్దు, అవి వాడొద్దు, ఇవి వాడొద్దు, గవర్నమెంట్ ఒప్పుకోరు. అవి కాదు, నిత్యావసర వస్తువులు తినే ఐటమ్స్, ఒక సాల్ట్ ప్యాకెట్ అవ్వచ్చు, తినే ఫుడ్ ఐటమ్ అవ్వచ్చు, ఏదైనా కూడా వాటిపైన రైట్ చేయండి. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురండి. ఏం తింటే బాగుంటుందంటే వాటిని క్లోజ్ చేయండి. బిజినెస్ చేసి డెవలప్ అవుతున్నాం, ఇంకోటి చేసి డెవలప్ అవుతున్నాం అనేటప్పుడు ఈ పనికి మాలిన మందులు ఇవన్నీ చేసి తాగుబోతులు అలా తిరుగుతున్నారు, ఇంట్లో పట్టించుకోకుండా చేయకుండా. అవి క్లోజ్ చేయొచ్చు కదా. వాటిలో మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉండొచ్చు మేబీ, కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఇంకోలా చూపించి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, మీకు ప్రాఫిటబుల్ వచ్చేటట్టుగా. చెడువన్నీ మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలు కేర్గా ఉండండి, అలా చేయండి, ఇలా చేయండి, హెల్త్ బాగుంటుంది, మీరు ఆరోగ్యం జాగ్రత్త, ఒక రీల్ చేస్తాడు అవే తినండి, ఇవి తినకూడదు అని అంటే మార్కెట్లో అవైలబిలిటీ ఏమైతే ఉందో అవే తింటారు కదా. వాటిపైన రైట్ చేయండి, పోరాడండి.